హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ పాలకూర పప్పు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను పాలకూర పప్పు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. పాలకూర పప్పు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ గ్లాస్ కందిపప్పుని మంచిగా నీట్ చేసుకొని కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. కందిపప్పు మునిగేంత నీళ్ళు వేసాను. నీళ్ళు వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా మెంతులు ఇంకా కొద్దిగా పసుపు వేసాను. వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మెత్తగా మనం బాయిల్ చేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ వేసాను. ఇప్పుడు మెత్తగా బాయిల్ చేసుకుందాము. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ 5 విజిల్స్ వచ్చి పప్పు ఇక్కడ మెత్తగా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పు మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ మనకి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ఇప్పుడు మనం ఏంటంటే వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్రని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా బరకగా మనకి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసి ఇక్కడ బరకగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకా పాలకూర పప్పు కాబట్టి పాలకూరని కూడా కట్ చేసుకొని నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ చూపెడుతున్నాను. ఉల్లిపాయలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నానండి. ఇంకా కరివేపాకు, తాలింపులు ఎండుమిరపకాయలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర అండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ మీకు చూపెడతాను. కుకింగ్ ప్రాసెస్ కోసం ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి పెట్టానండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత మీకు తాలింపు చూపెట్టాను కదా, జీలకర్ర, ఆవాలు, ఇంగువ ఇంకా ఎండుమిరపకాయలు వేసి దీన్ని కొద్దిగా మంచిగా ద్వారగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు మనం దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసానండి. ఉల్లిపాయలు కొద్దిగా ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా కలుపుకుందాము. ఇప్పుడు చూసారు కదండి, ఉల్లిపాయలు ఇక్కడ కొద్దిగా మంచిగా ట్రాన్స్పరెంట్ అవడానికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆల్రెడీ నేను పాలకూరని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు తాలింపులో నేను పాలకూర వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. మధ్య మధ్యలో మనకి కొద్ది పాలకూర దగ్గరికి అంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుతూ ఉండాలి అండి. ఇప్పుడు ఇక్కడ పాలకూర చూసారు కదండి, మంచిగా దగ్గరికి అయిపోయింది. 70% వరకు పాలకూర మంచిగా కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో మనం దీంట్లో వెల్లుల్లిపాయ కారం వేద్దాం. వెల్లుల్లిపాయ కారంలో మీకు చూపెట్టాను కదా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను కదండి. ఆ వెల్లుల్లిపాయ కారం దీంట్లో వేసి దీన్ని ఇప్పుడు మంచిగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. వెల్లుల్లిపాయ కారం వేసిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపానండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ తర్వాత దీంట్లో నేను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మళ్ళీ ఫ్లిప్ చేస్తూ మంచిగా నేను కలిపానండి. యాక్చువల్గా ఏంటంటే ఆకుకూరలో మనకి స్టార్టింగ్లో కొద్దిగా ఆకు ఎక్కువగా కనిపిస్తుంది కదండి, ఉప్పు ఎప్పుడు వేయద్దు. కొద్దిగా ఆకు కొద్దిగా మగ్గి కొద్ది దగ్గరికి వచ్చిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి. అందుకోసమని ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేసాను. వేసిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఒక 4 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్రై చేశానండి. చూసారు కదా, ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పాలకూర ఆల్మోస్ట్ 90% వరకు పాలకూర మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ పప్పుని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో పప్పు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు కంటిన్యూస్గా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పప్పు వేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపానండి. ఇక్కడ ఏంటంటే పప్పు ఇంకా పాలకూర ఒకదానికి ఒకటి మంచిగా కలిసిపోవాలి. అందుకోసమని కంటిన్యూస్గా ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పు ఇంకా పాలకూర ఒకదానికొకటి మంచిగా ఇక్కడ కలిసిపోయింది. మీకు కూడా ఇలాగే కంటిన్యూస్గా మంచిగా కలపాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు చూపెడుతున్నాను. చూసారు కదా, ఇదేనండి చాలా సింపుల్గా ఈ పాలకూర పప్పు ఇక్కడ రెడీ అయిపోయింది. పప్పు వేసిన తర్వాత దాదాపు ఒక 6 మినిట్స్ వరకు నేను కంటిన్యూస్గా ఇలాగే కలిపానండి. 6 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపెడుతున్నాను నేను. ఇదేనండి ఒక చిన్న రెసిపీ మీకోసం తెచ్చాను ఈరోజు, పాలకూర పప్పు, మా అమ్మగారి రెసిపీ. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేస్తానండి. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమేండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ.